కాకులు దూరని కారడవి అనే సామెత వినే ఉంటారు. కానీ మీరెప్పుడైనా కాకులు వాలని కొండ గురించి విన్నారా? గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉన్న పవిత్ర శైవక్షేత్రం కోటప్పకొండ. ఈ కొండపై ఏ చెట్టుపైనా కాకులు వాలవు. దీని వెనుకున్న పురాణ శాపమేంటి, ఆ త్రికూటాద్రి చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటప్పకొండను త్రికోటేశ్వరాలయం లేదా త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. దీనికి ఆ పేరు రావడానికి కారణం ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్రశిఖరం, బ్రహ్మశిఖరం మరియు విష్ణు శిఖరం అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. ఈ పవిత్రమైన త్రయ సమ్మేళనం వల్లే దీనికి త్రికూటాద్రి అనే పేరొచ్చింది. దక్షయజ్ఞంలో సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఈ ప్రాంతంలోనే ఆగి బాలదక్షిణామూర్తి రూపంలో 12 ఏళ్లు ధ్యాన నిమగ్నుడైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి గల కారణాన్ని స్థానికులు ఈ విధంగా వివరిస్తారు. శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో స్వామిని సేవించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆనందవల్లి శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల కుండలను ఒక గట్టుమీద ఉంచి పూలు కోస్తుండగా ఒక కాకి వచ్చి ఆ పాలకుండలపై వాలి పాలను ఒలకబోసింది. ఇది చూసిన గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని తీవ్రంగా శపించింది. ఆ శాపం కారణంగానే నేటికీ ఈ కొండపైన కాకులు వాలవని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కొండపై ఉన్న ప్రధాన మండపంలో చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరో పక్క కుమారస్వామి కొలువైయుంటారు. మధ్యలో బాలదక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఋషిపుంగవులు ఆరాధిస్తూ దర్శనమిస్తారు. ఎడమ పక్క పద్మాసనం మీద ఉన్న ధ్యానశివుడి విగ్రహం గల ధ్యానమందిరం ఉంది. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో బ్రహ్మచారిగా వెలిసిన ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే కావటం విశేషం. అందుకే ఇక్కడ అమ్మవారి దేవాలయాలుండవు, పెళ్లిళ్లు కూడా జరగవు. గర్భవతైన గొల్లభామ కోరిక మేరకు శివుడు కొండదికి వస్తుండగా ఆమె వెనుతిరిగి చూడటంతో స్వామి లింగరూపంగా మారారు. గొల్లభామ శిలరూపంగా మారింది. ఆ సమయంలో శివలింగం నుండి ఈ కొండ కిందకు కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాట వినిపించింది. శాలంకయ్య అనే రైతు స్వామి కోరిక మేరకు మొదటి ప్రభను తయారు చేసి ప్రజలను ప్రభలు కట్టుకొని రావాలని కోరాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయలు కోటప్పకొండకొచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూపదీప నైవేద్యాలకు కొండ కావూరు అనే గ్రామాన్ని రాసిచ్చారు. స్వామివారి ఆలయమును, గొల్లభామ ఆనందవల్లికి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యుత్ ప్రభలు ఇక్కడికొస్తాయి. కార్తీక మాస సమయంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇది నర్సారావుపేటకి 12 కిలోమీటర్లు, గుంటూరుకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది.